ఎన్ని చుట్టూ చేస్తావా ఒక్కలు అంజపడి బాగు చేసి खड्डा हो गया। రేపు 20 తేదీన జరుగుతున్న బంద్ని జయప్రదం చేయాలి। రోడ్డు మరమ్మతుల కోసం రేపు జరుగుతున్న 20 తేదీన బంద్ని జయప్రదం చేయాలి। రోడ్డు మరమ్మతుల కోసం జరుగుతున్న 20 తేదీన బంద్ని జయప్రదం చేయాలి। అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు వెంటనే కాపాడాలి। రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి। రేపు జరుగుతున్న 20 తేదీ జరుగుతున్న బంద్ని జయప్రదం చేయాలి। 20 తారీఖు జరుగుతున్న బంద్ని జయప్రదం చేయాలి। జయ జగన్నాథ్ ఏపీ డ్రైవర్ మాసం నుంచి స్టేట్ ప్రెసిడెంట్ని। మేము గత 3 రోజుల నుంచి కూడా మన కొమరాడ దాటిన కానీ గుమ్మడా నుంచి కొమరాడ వేయలేదు, గుమ్మడా ఒకటి కెరడా వరకు వేసుకుంటూ వెళ్ళాము। అలాగే మనకి అన్నతమ్ములు వీళ్ళు కూడా సహకరిస్తున్నారు। రేపు మేము బంద్ ప్రకటించాము। బంద్కు మటుకి ప్రతి ఒక్క మిత్రుడు డ్రైవర్ అనేవాళ్ళు ఎవడైనా సరే రావాలని మరి మా గ్రూపుల్లో కూడా చెప్తున్నాం। మా గ్రూప్లో లేని వాళ్ళు కూడా మీరు రండి, సహకారం చేయండి। కొమరాడ మండలంలో బంద్ చేస్తున్నాం। కొమరాడ మండలం ప్రతి ఒక్క మిత్రుడు చేరాలని కోరుతున్నాం। జయ జగన్నాథ్। జిల్లా కొమరాడ మండలం కోటిపాం గ్రామం వద్ద ఇదండి అంతర్రాష్ట్ర ఆధారపై ఈ కొయ్యి చూడండి, 6 అడుగులు కొయ్యి ఉందండి। ఈ కొయ్యలు కప్పాలని చెప్పి ఇలాగే పార్వతీపురం నుండి కోనేరుకు 3 రాత్రులు కొయ్యలు కప్పాలని చెప్పి అనేక విధాలుగా 3.5 సంవత్సరాలుగా నిరసన కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు। ఇలాంటి సందర్భంలో మేము అనేక యూనియన్ ద్వారా అనేక కప్పినప్పుడు కూడా అది తాత్కాలికంగా మరమ్మతు అయ్యే తప్ప పూర్తయిన మరమ్మతు లేదు। ఇలాంటి సందర్భంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పార్వతీపురం నుండి పూణేరుకి వెళ్ళే 3 రాత్రుల గోతులన్నీ కూడా పూర్తి వేసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈరోజు రేపు అనగా 20 తేదీన బంద్ నిర్వహించాం। ఈ బంద్లో రాయగడ అలాగే పార్వతీపురం బొబ్బిలి సాలూరు లారీ యూనియన్ అసోసియేషన్ అందరూ కూడా డ్రైవర్ అండ్ వాహనర్స్ అందరూ కూడా పాల్గొంటారు। అలాగే ఆటో యూనియన్లు పాల్గొంటారు। ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వానికి ఒక విధంగా మనం హెచ్చరిక కాదు విన్నపించుకునే విధంగా మన పనులు జయప్రదం చేయాలి। ఆ విధంగా ఈ మరమ్మతు పనులు చేపట్టి భవిష్యత్తులో వాహనదారులకు ప్రయాణికుల ప్రాణాలకి రక్షణ కల్పించే విధంగా ఉండాలని చెప్పి ఇదొక భాగంగా మేము బంద్ నిర్వహిస్తున్నాం। కాబట్టి ఈ బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి లారీ అసోసియేషన్ ద్వారా సిఐటి ద్వారా ప్రజలకు అందరికీ కోరుతున్నాం।